ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్నది మంత్రి సురేఖ సమంత విడాకులపై మాట్లాడిన విషయం. తెలంగాణ మహిళా మంత్రి సీనియర్ రాజకీయ నాయకురాలు కొండా సురేఖ మరికొన్ని ఇబ్బందుల్లో చిక్కున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున కుటుంబాన్ని రాజకీయంగా ఆమె రోడ్డుకు లాగేసిన తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. టాలీవుడ్ నుంచి సెలబ్రిటీల వరకు కూడా అనేక మంది ఆమె తీరును ఎండగడుతున్నారు. ముఖ్యంగా నాగార్జున మాజీ కోడలు సమంతను టార్గెట్ చేయాలని చాలామంది నిరసిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న విషయం విదితమే. అయినా అక్కినేని నాగార్జున శాతించలేదు. తాజాగా మంత్రి కొండా సురేఖపై ఆయన నాంపల్లి కోర్టులో పరువు నష్టం కేసును దాఖలు చేశారు. సహజంగా వివాదాలకు దూరంగా ఉండే అక్కినేని కుటుంబం ఈ విషయంలోనూ ముందు సెన్సిటివ్గానే స్పందించింది. సురేఖ వ్యాఖ్యల తర్వాత అక్కినేని వెంటనే తెర మీదకు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తాజాగా అక్కినేని నాగార్జున గారు వెళ్తున్నారట. దీంతో ఫుల్ షాక్ ఉన్నారట కొండాల సురేఖ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇదిలా ఉండగా తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో నాగార్జున పేర్కొన్నారు. తాము ఇన్నేళ్లుగా పరువుగా బతుకుతున్నామని, సమాజంలో తమకు ఒక స్టేటస్ ఉందని, ఎన్నడూ తాము రాజకీయాలకు రాలేదని కూడా ఆయన పేర్కొన్న విషయం విదితమే.